డియర్ ఆస్పిరెంట్స్ ఇక్కడ గమనించండి. ద డయామీటర్ ఆఫ్ ఎ సర్క్యులర్ వీల్ 7 meters. ఒక సర్క్యులర్ వీల్ యొక్క డయామీటర్ ఎంత అంటే కనుక సో డి అనేది ఏంటంటే డియర్ ఆస్పిరెంట్స్ 7 meters అండి. డి అనేది అంతా 7 meters అండి, రైట్ అండి. సో హౌ మెనీ రెవల్యూషన్స్ అంటే భ్రమణాలు అండి, ప్రదక్షిణలు, భ్రమణాలు, సార్లు తిరగడం, చుట్టూ సార్లు తిరగడం. విల్ ఇట్ మేక్ ఇన్ ట్రావెలింగ్ 22 kilometers. 22 kilometers ట్రావెల్ చేయాలంటే ఎంత రెవల్యూషన్స్ చేయాలి, ఎన్ని భ్రమణాలు చేయాలి అనేది కాన్సెప్ట్ అండి. డియర్ ఆస్పిరెంట్స్ ఇక్కడ గమనించండి, డి ఈక్వల్ టు 7 meters అయితే కనుక రేడియస్ అనేది ఏమవుతుందంటే కనుక 3.5 meters అవుతుందండి. ఏమవుతుందండి? 3.5 meters అవుతుందండి. యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే డియర్ ఆస్పిరెంట్స్ డి ఈక్వల్ టు ఎన్సీ అండి. డి ఈక్వల్ టు ఎన్సీ అంటే ఏంటంటే డి అనేది ఏంటంటే డిస్టెన్స్ అండి, ఎన్ అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అండి, సి అనేది ఏంటంటే సర్కంఫరెన్స్ అండి. సి అనేది ఏంటి? సర్కంఫరెన్స్ అంటే కనుక వృత్త పరిధి అండి, వృత్త పరిధి అని అర్థం. సో ఫార్ములా గుర్తుపెట్టుకునే విధానం ఏంటంటే డిస్టెన్స్ వెళ్ళాలంటే నెంబర్ ఆఫ్ సార్లు తిరగాలి, డిస్టెన్స్ వెళ్ళాలంటే కనుక నెంబర్ ఆఫ్ సార్లు తిరగాలి అని మనం గుర్తుపెట్టుకునే ఒక విధానం, ఒక బండ పద్ధతి అండి, రైట్ అండి. డిస్టెన్స్ అండి, యాక్చువల్గా డి అనేది ఏంటంటే ఇక్కడ డిస్టెన్స్. సో ఎన్ అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అండి. ఎన్ అనేది ఏంటండి? నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అంటే భ్రమణాలు అని అర్థం అండి, రైట్ అండి. సో చూసుకుంటే కనుక సి అనేది ఏంటంటే సర్కంఫరెన్స్ అండి, అంటే వృత్త పరిధి అని అర్థం అండి. ఏంటంటే ఇక్కడ వృత్త పరిధి అని అర్థం అండి, రైట్. సో చూసుకుంటే కనుక ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 22 kilometers అనేది ఆ చక్రం తిరగాలంటే ఎన్నిసార్లు తిరగాలని అడిగాడండి. సో ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 22 kilometers ఎలా రాసుకోవచ్చు అంటే 22,000 metersగా రాసుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి రేడియస్ అనేది మీటర్స్లో ఉంది కనుక, సరేనండి. ఎన్ అనేది మనకు తెలియదు, ఎన్నిసార్లు అనేది తెలియదు కాబట్టి ఎన్ అనేది, సో ఎన్ అనేది ఎన్గా ఉంచేద్దామండి. సి అనేది ఏంటంటే మీకు తెలుసు 2πr అండి, 2πr అండి. ఆర్ అంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఆర్ అనేది ఏంటంటే 3.5 అండి. సో 3.5 ఎలా రాసుకోవచ్చు అంటే కనుక 7/2గా రాసుకోవచ్చు అండి, అండర్స్టాండ్. సో చూసుకుంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, రెండుకి క్యాన్సిలేషన్ అవుతుందండి, రైట్ అండి. సో పై వాల్యూ ఎంత అంటే కనుక 22/7 అండి. పై వాల్యూ ఎంత అంటే ఇక్కడ 22/7 అండి, రైట్ అండి. సో ఎన్ అనేది ఎన్గా ఉంచేస్తే కనుక 2πr మీకు అర్థమైంది కదండి. ఆర్ అనేది ఏంటంటే 7/2. ఎందుకు 7/2 అంటే కనుక రేడియస్ అనేది 3.5 వచ్చినప్పుడు సో ఇదేమవుతుందంటే 7/2 అవుతుందండి. 7కి ఏమవుతుందంటే కనుక క్యాన్సిలేషన్ అవుతుందండి. 2కి ఏమవుతుందంటే కనుక క్యాన్సిలేషన్ అవుతుందండి. ఇక్కడ డాట్ అంటే కనుక ఇంటూ అండి. 22 అండి. సో ఎన్నిసార్లు తిరగాలంటే కనుక చక్రం అనేది 1000 సార్లు భ్రమణం చేయాలండి. ఎన్నిసార్లు భ్రమణం చేయాలండి? 1000 సార్లు అండి. సో చూసుకుంటే కనుక ఆప్షన్ 4 అండి. ఏంటండి? ఆప్షన్ 4. సో నేను నెంబర్ ఆఫ్ సార్లు అనేది ఏంటంటే ఒక బండ పద్ధతి, అంటే గుర్తు పెట్టుకోవడం కోసం మీరు నేర్చుకునేటువంటి పద్ధతి. యాక్చువల్గా డిస్టెన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఇంటూ సర్కంఫరెన్స్ అండి, రైట్ అండి. అట్లాగే ఇది చూద్దామండి, హౌ మెనీ టైల్స్, ఎన్ని టైల్స్ అనేది పడతాయి. ఈచ్ 4 decimeters square. ఓకేనండి. ఒక టైల్ యొక్క సైజ్ ఎంత అంటే 4 decimeter అని అర్థం, 4 decimeter అంట, సరేనండి. విల్ బి రిక్వైర్డ్ టు ఎన్ని అవసరం చూసుకుంటే కవర్ ద ఫ్లోర్ ఆఫ్ యర్ రూమ్ 8 meters లాంగ్, లెంగ్త్ 4 meters బ్రాడ్, దట్ మీన్స్ బ్రెడ్త్. సో బిగ్ ఏరియా బై స్మాల్ ఏరియా అండి. చెప్పండి, ఇక్కడ బిగ్ ఏరియా బై స్మాల్ ఏరియా అని అర్థం అండి, రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా విషయం ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, బిగ్ ఏరియా ఏంటంటే 8 meters లెంగ్త్ సైడ్ అండి, 6 meters బ్రెడ్త్ సైడ్ అండి, అండర్స్టాండ్. సో ఇక్కడ చూసుకుంటే కనుక రైట్ అండి. సో మనకి ఏ సైజు కావాలంటే 4 diameters అండి, సరే 4 decimeters అండి, రైట్ అండి. సో 4 decimeterలో కావాలండి, రైట్ అండి. సో 4 dm into 4 dm, అండర్స్టాండ్. సో చూసుకుంటే కనుక 1 మీటర్కి 10 decimeters అండి. 1 మీటర్కి ఎంత అండి? 10 decimeters అండి. సో చూసుకుంటే 8 meters కాస్త ఏమవుతుందంటే నాన్న
ఎయిటీ డిఎం అవుతుందండి. 6 మీటర్స్ కాస్త ఏమవుతుందంటే 60 డిఎం అవుతుందండి. రైట్ అండి. బై 4 డిఎం ఇంటూ 4 డిఎం అండి. ఓకేనండి. 4 డెసిమీటర్ ఇంటూ 4 డెసిమీటర్. డెసిమీటర్ క్యాన్సిల్ అండి. డెసిమీటర్స్ క్యాన్సిల్ అండి. 4 ఒకట్ల 4, 4 15ల 60, 4 ఒకట్ల 4, 4 20ల 80. సో 15 రెళ్ళ 30, 15 20ల 300. ఎన్ని పలకలు వస్తాయి, ఐ మీన్ ఎన్ని మార్బుల్స్ వస్తాయి, ఎన్ని టైల్స్ వస్తాయి అంటే కనుక 300 టైల్స్ వస్తాయండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, తెలుసుకోవాల్సింది ఏంటంటే 1 మీటర్ ఈక్వల్ టు 10 డెసిమీటర్స్ అనే విషయం మీకు తెలియాలండి. సో ఇది టైల్ సైజ్, మార్బుల్ యొక్క సైజ్ ఏంటంటే 4 మీటర్స్ లెంగ్త్, 4 మీటర్స్ విడ్త్ అండి. సో చూసుకుంటే బిగ్ ఏరియా బై స్మాల్ ఏరియా, బిగ్ వాల్యూమ్ బై స్మాల్ వాల్యూమ్ అనే ఫార్ములా బట్టి, సో బిగ్ ఏంటంటే గది యొక్క కొలతలు బై టైల్స్ యొక్క కొలతలు, గోడ కొలతలు బై ఇటుక కొలతలు. అర్థమైంది కదండి. అట్లా చూసుకుంటామండి. సో 8 మీటర్స్ ఇంటూ 6 మీటర్స్ బై 4 డిఎం ఇంటూ 4 డిఎం చేసుకుంటే కనుక 8 మీటర్స్ ఏం రాసుకుంటామంటే 8 డెసిమీటర్గా రాసుకుంటామండి. 6 మీటర్స్ని ఎలా రాసుకుంటామంటే 60 డెసిమీటర్గా రాసుకుంటామండి. సో బై 4 డిఎం ఇంటూ 4 డిఎం రాసుకుంటే 300 టైల్స్ అండి. ఆప్షన్ 4 అండి. రైట్ అండి. ఓకే. From a fully filled tank, first 2/3 of water poured outside. 2/3 of water poured outside that means ఏంటంటే బయట పోసారండి. అగైన్ ఇన్ ద రిమైనింగ్, మిగిలిన దాంట్లో ఏమవుతుందంటే 3/5 ఆఫ్ ద వాటర్ పౌర్డ్ అవుట్ సైడ్. మళ్ళీ దాన్ని ఏం చేశారంటే అందులో 3/5 ఏం చేశారంటే బయటకు పోసారండి. ఫైనల్లీ ద ట్యాంక్ హ్యాస్ 150 లీటర్స్. ట్యాంక్లో ఎంత ఉందంటే 150 లీటర్లు ఉందండి. ఇంకా మిగిలి ఉన్న వాటర్. దెన్ ఫైండ్ ద టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత అని అడిగాడండి. సో చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2/3 ఆఫ్ వాటర్ ఏమొచ్చి రైట్ అండి. 2/3 ఆఫ్ వాటర్ బయటకు తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుందండి? ఇక్కడ చెప్పండి. ఇక్కడ 1/3 ఆఫ్ వాటర్ ఉంటుందండి. 2/3 అనేది బయటకు పోస్తే ఏముంటుందండి? ఇక్కడ 1/3 ఉంటుందండి. 2/3 బ్యాలెన్స్ అనేది ఏమంటే 1/3 అండి. 2/3 బ్యాలెన్స్ ఎంత అండి? 1/3. ఇది ఎలా వస్తుందంటే 1 - 2/3 వస్తుందండి. లేదంటే కనుక న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ బై డినామినేటర్ అండి. న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ బై డినామినేటర్ అండి. రైట్ అండి. అట్లా చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్. ఓకే సరే, ఇక్కడ చూసుకుంటే 3/5 ఆఫ్ ద వాటర్ పౌర్డ్ అవుట్ సైడ్ అండి. సో 3/5 బ్యాలెన్స్ ఎంత అంటే కనుక 2/5 అండి. సో ఇంకా మిగిలి ఉన్నది ఎంత అంటే 150 లీటర్స్ అండి. రైట్ అండి. సో 2 ఒకట్ల 2 అండి, 2 75 అండి. సో దేర్ ఫోర్ x ఈక్వల్ టు 75 ఇంటూ 15 అండి. 15 5 75, 7 15 ఏళ్ళ 105, 105కి 7 కలిపితే 112 అండి. 1125 లీటర్స్ అండి. సో ఆప్షన్ 1 అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటామండి. డియర్ గైస్, ఒకసారి వినండి. లెక్క అయితే అయిపోయింది. ఇది ట్యాంక్ అనుకుందామండి. రైట్ అండి. ఇది ఒక ట్యాంక్ అండి. అందులో 2/3 వాటర్ బయటకు తీసేశాడు. అంటే దీన్ని 3 భాగాలుగా చేద్దామండి. దీన్ని 3 భాగాలుగా చేస్తే ఏమైందంటే 2/3 అంటే ఈ వాటర్ వేరే పాత్రలో పోసాడు, ఈ వాటర్ కూడా వేరే పాత్రలో పోసాడండి. రైట్ అండి. సో మిగిలి ఉన్నది ఇదండి. రైట్ అండి. అర్థమైంది కదా. సరే, ఇక్కడ మిగిలి ఉన్నది ఆ వాటర్ అండి. బాగానే ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాడంటే 3/5 ఆఫ్ వాటర్ పౌర్డ్ అవుట్ సైడ్. దీన్ని మళ్ళీ ఏం చేశాడంటే 3/5 వాటర్లుగా తీసాడండి. దీన్ని ఎలా రాశాడండి? 3/5 వాటర్లుగా. 1 2 3 4 5. సో ఇందులో 3 భాగాలు మళ్ళీ తీసేసాడండి వాటర్. సరే, ఇందులోనే పోసాడండి. ఇది కూడా ఇందులోనే పోసాడండి. ఇంకెన్ని భాగాలు ఉన్నాయండి? ఈ భాగము అండ్ ఈ భాగం. అంటే ఈ భాగం మాత్రమే ఉందండి. ఈ భాగం అనేది ఎంత అంటే 150 లీటర్లకు సమానం అంట. రైట్ అండి. ఇది కాన్సెప్ట్ అండి. ఈ 150 లీటర్లు అనేది ఏంటంటే 3/5 150 లీటర్లు అంటే చూడండి, 3/5 తీసేసిన తర్వాత 2/5 150 లీటర్లు అంటే ఒక పార్ట్ వచ్చేసరికి ఇది 75 లీటర్లు అండి. అడుగు భాగంలో ఉన్నది ఇది 75 లీటర్లు అండి. అలాగే ఇక్కడ ఎంత అంటే ఇంకా 3 75 ఉంటుందండి. సో 3 75 ఎంత అంటే కనుక 3 75 200 10 3 5 15 225 అండి. సో 225 ప్లస్ 75 75 అంటే కనుక 300. చూడండి ఫ్రెండ్స్, 75 కలిపితే మనకు 150. సో 150 225 కలిపితే ఏమవుతుందంటే 375. ఈ 375 లీటర్లు అనేది 1 పార్ట్ అయితే అలాంటిది 3 పార్ట్స్ అండి. సో 375 ఇంటూ
3 పార్ట్స్ చేస్తే 3 5 15, 3 7 21, 22. సో బ్యాలెన్స్ 2 అండి, 3 3 9 2 11 1125 లీటర్లు అండి ఆన్సర్ అండి. సరేనండి, ఇది మీకు అర్థం అవడం కోసం చెప్పాను. యాక్చువల్గా అది మంచి మెథడ్ అండి. రైట్ అండి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ 1 అండి. ఓకే, రైట్. నెక్స్ట్ 1 అండి. ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ మెన్ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days. కొంతమంది మనుషులు 30 days చేస్తారు. ఎంతమంది మనుషులో తెలుసా? తెలియదు. ఎన్ని రోజులు చేస్తారో తెలుసా? 30 days చేస్తారండి. కొంతమంది మనుషులు 30 days చేస్తారండి. బట్ ఇఫ్ దేర్ వర్ 8 more men, 8 మంది ఎక్స్ట్రా వచ్చారంట ఆ రోజు. ఎంతమంది ఎక్స్ట్రా వచ్చారు? 8 మంది ఎక్స్ట్రా వచ్చారు. ఎక్స్ట్రా వచ్చారంటే ఉన్నదాని మీద ఎక్స్ట్రా వచ్చారండి. X+8 అండి. సో 10 days ఎర్లియర్. ఎర్లియర్ అంటే దాని అర్థం ఏంటంటే ఉన్నదాని మీద 10 days చూసుకుంటే కనుక ముందుగా అయిపోయిందండి. ఎర్లియర్ అంటే దాని అర్థం బిఫోర్గా అయిపోయిందండి. యాక్చువల్గా ఉన్న జనాభా జెన్యున్గా ఉన్న జనాభా 30 days చేస్తారంటే అందులో 8 మంది ఎక్స్ట్రా వచ్చినప్పుడు 10 రోజులు ముందు అయిపోతుందంటే 20 రోజులు అయిపోతుందండి. ఎన్ని రోజులు అయిపోతుందండి? 20 రోజులు అయిపోతుందండి. 0కి 0కి పోతుందండి. సో 3x ఈక్వల్ టు, చూడండి ఫ్రెండ్స్, 3x ఈక్వల్ టు 2x + 16 అండి. 2x + 16 అండి. 3xలో 2x పోతే x అండి. x అనేది ఏంటంటే ఇనీషియల్ మెన్ ఎంత అంటే కనుక 16 మంది అండి. 16 అనేది ఆప్షన్ 1లో ఉందండి. రైట్ అండి. నెక్స్ట్ 1 అండి. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, x ఈక్వల్ టు y ఈక్వల్ టు 333, z ఈక్వల్ టు 334. ఓకే, దెన్ ద వాల్యూ ఆఫ్ x³ + y³ - 3xyz వాల్యూ ఎంత అని అడిగాడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక x³ + y³ + z³ - 3xyz ఎలా రాసుకోవచ్చు అంటే x + y + z. ఓకేనండి. x² + y² + z² -xy - yz - zx రాసుకోవచ్చు అండి. ఇది ఫార్ములా అండి. కావాలంటే మీరు తీరిగ్గా ఉండేటప్పుడు దీంతో మల్టిప్లై చేస్తే కొన్ని టర్మ్స్ క్యాన్సిలేషన్ అవుతాయండి, కొన్ని టర్మ్స్ కలుపుకొని క్యాన్సిల్ చేస్తే కనుక ఫైనల్లీ మనకు ఆ టర్మ్ వస్తుందండి. నో డౌట్ అట్ ఆల్ అండి. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక ఓకే, x + y + z, x + y + z అనేది ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూడండి, x - y హోల్ స్క్వేర్ ప్లస్ y - z హోల్ స్క్వేర్ ప్లస్ z - x హోల్ స్క్వేర్ అనేది ఒక ఫార్ములా. దీన్ని మనం ఒకసారి ట్రై చేద్దామండి. x² + y² - 2xy, y² + z² - 2yz, z² + x² - 2zy -2zx అండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఎన్ని x² ఉన్నాయంటే 2 x² ఉన్నాయండి, 2 y² ఉన్నాయి. చూసారా, 2 x² ఉన్నాయి, 2 y² ఉన్నాయి, 2 z² ఉన్నాయి, 2 xyలు, 2 yzలు, 2 zxలు ఉన్నాయి. అవునా? సో మనం అనుకున్నదంతా వచ్చిందండి. x² + y² + z² సింగిల్ టర్మ్ అండి. -xy -yz -zx అంటే ఇలా చేయడంలో ఏమవుతుందంటే మనకి చూడండి ఫ్రెండ్స్, 2 సార్లు వస్తున్నాయండి. ప్రతిదీ కూడా ఎన్నిసార్లు వస్తున్నాయండి? ఇక్కడ 2 times వస్తున్నాయండి. నేనేం చెప్తున్నానంటే 2 times రిపీట్ అవుతుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్, దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1/2తో మల్టిప్లై చేయండి. ఏం చేస్తారండి? 1/2తో మల్టిప్లై చేయండి. ఇది 1 అండి, మర్చిపోవద్దండి. సో చూసుకుంటే x + y + z ఎంత అంటే x వాల్యూ ఎంతో y వాల్యూ కూడా అంతే. z వాల్యూ ఏమవుతుందంటే 334 అండి ఇంటూ 1/2 అండి. రైట్ అండి, ఇక్కడ నీట్గా రాసాను చూడండి ఫ్రెండ్స్. అట్లాగే ఇక్కడ చూసుకుంటే 333లో 333 పోతే 0² అండి. 333లో 334 పోతే ఓకేనండి, 333లో 334 పోతే -1 హోల్ స్క్వేర్ అండి. 334లో 333 పోతే +1² అండి. అర్థమైంది కదండి. మైనస్ పైన ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ వస్తుంది, ప్లస్ మీద ఈవెన్ నెంబర్ ఉన్నా ఆడ్ నెంబర్ ఉన్నా ప్లస్సే వస్తుందండి. సో ఏమవుతుందంటే ఇక్కడ చూసుకుంటే కనుక ఈ టర్మ్ ఏమవుతుందంటే 2 అవుతుందండి. మీకు తెలుసు ఈ టర్మ్ అంతా ఏమవుతుందండి
-1 హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ 1 అంటే 1 1 స్క్వేర్ అంటే 1 1 + 1 ఎంత 2. సో 2కి క్యాన్సిలేషన్ అయితే కనుక ఇది కలిపేసుకుంటే ఏమంటే 333 3 సార్లు వచ్చిందంటే 999 అండి. ఒకటి ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి 1000 అండి. దీని ఆన్సర్ ఎంత అండి? 1000 అండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ఫార్ములా తగ్గట్టుగా 2 ఫార్ములాస్ బ్యాలెన్స్ చేయొచ్చండి. ఒకటి ఏంటంటే ఇలా చేసుకోవచ్చు, ఇంకొక విధంగా ఏంటంటే x + y + z ఇంటూ x² + y² + z² -xy -yz -zx బదులుగా x + y + z. సెకండ్ స్టెప్లో ఏంటంటే x + y + z హోల్ స్క్వేర్ -3xy -3yz -3zx కూడా రాసుకోవచ్చు అండి. ఎక్కడ ఎలా వెసులుబాటు అవుతుందో, ఫార్ములా అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని బట్టి మనం చేసి నిరూపించాలండి. అంతేగాని మనం ఫార్ములా ఉంది కదా అని చెప్పి మనం అలా వెళ్తే కనుక మనకి ఎక్కువ వస్తుంది కానీ వాల్యూ ప్రాపర్గా రాదండి. రైట్ అండి. నెక్స్ట్ సమ్ అండి, 6th వన్. ఓకే, ఎనీ డౌట్ ఫర్ యూ అండి? ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ తెలియచేయండి ఫ్రెండ్స్, చెప్తాం. ఓకే, నెక్స్ట్ వన్ అండి, 2/5 ఆఫ్ ఏ నెంబర్. ఏ నెంబరో తెలుసా అండి? తెలియదు. 2/5 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు was మీన్స్ ఈజ్ ఈక్వల్ టు get got make made equal to was were equal to 20 more that means plus 20 more than 1/3 of the same number, that means okay number, then find the number. So 2/5x minus x/3 ఈక్వల్ టు ఏమవుతుందంటే 20 అండి. సో ఎల్సిఎం ఏంటంటే 15 అండి. 5 3 15 3 6x అండి. 3 5 15 అండి. ఓకేనండి. సో 5x అండి ఈక్వల్ టు 20 అన్న. దేర్ ఫోర్ x/15 ఈక్వల్ టు 20 అయితే x ఈక్వల్ టు ఏమవుతుందంటే నాన్న 300 అవుతుందండి. సో 300 అనేది ఆప్షన్ 2లో ఉందండి. కావాలంటే మీరు x ప్లేస్లో 300 ప్రతిక్షేపణ చేస్తే మనకు ఆన్సర్ అనేది 20 అనేది బ్యాలెన్స్ వస్తుందండి. రైట్ అండి. యాక్చువల్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి, బట్ నేను ఆ స్టెప్తో వేసానండి. రైట్ అండి. ఓకే, నెక్స్ట్ సమ్ అండి, ద ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 9√3 చదరపు మీటర్లు, స్క్వేర్ మీటర్స్ చదరపు మీటర్లు. ద లెంగ్త్ ఆఫ్ ద మీడియన్ మీన్స్ మధ్యగతంగా ఉండే పొడవు. మధ్యగతంగా ఉండే పొడవు ఏంటంటే ఇదండి. మధ్యగతంగా ఉండే పొడవు ఏంటంటే హైట్ అండి. ఏంటండి ఇది? హైట్ అండి. ఇది బేస్ అండి. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదండి. ఇది ఏనండి. ఈ మధ్యలో ఉన్నది ఏమవుతుందంటే హెచ్ అవుతుందండి. ఏమవుతుందండి? హెచ్ అవుతుందండి. దీని ఫార్ములా ఏంటంటే డియర్ గైస్ h²/√3. ఓకేనండి. ఏరియాకి ఫార్ములా h²/√3 అనొచ్చు. ఇంకా √3/4 ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే కనుక సమబాహు త్రిభుజ వైశాల్యానికి ఫార్మ్ అండి. ఎంతంటే కనుక 9√3 చదరపు మీటర్లు. ఎంతండి? 9√3 చదరపు మీటర్లు అండి. సో వాడు మధ్యగతం అడిగాడా భుజం అడిగాడంటే మధ్యగతం ఉన్నటువంటి హైట్ అడిగాడండి. మధ్యగతంగా ఉన్నటువంటి పొడుగు అడిగాడు కాబట్టి హెచ్ తీసుకోవాలండి. ఏతో పని లేదండి. సరేనండి. సో h²/√3 ఈ కండిషన్ ఇక్కడ తీసుకొస్తే కనుక 9√3 చదరపు మీటర్లు అండి. సో హెచ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే లేదంటే h² ఈక్వల్ టు 9√3 × √3 అండి. సో దేర్ ఫోర్ హెచ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 9కి రూట్ ఎంత అంటే 3 అండి. √3కి ఒక √3 బయటపడుతుందండి. ఆ √3 ఈ √3 అండి. సో ఏది ఏమైనా ఏరియా కాకుండా డయాగనల్ అడిగినా, హైట్ అడిగినా, సైడ్ అడిగినా, ఇంకా ఏది అడిగినా సరే మనకి మీటర్స్ అయితే మీటర్స్, సెంటీమీటర్స్ ఉంటుంది. కానీ ఏరియా ఒక్కటే. మీటర్ స్క్వేర్ అయితే మీటర్ స్క్వేర్ ఉంటుందండి. సెంటీమీటర్ ఉంటే సెంటీమీటర్ స్క్వేర్ ఉంటుందండి. స్క్వేర్ ఫీట్ అయితే స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. రైట్ అండి. రైట్ అండి. సో దీని ఆన్సర్ ఏంటంటే అండి 3√3 కదా, ఆప్షన్ 2 అండి. ఓకే, రైట్. ఇఫ్ వన్ స్టూడెంట్ క్యాలిక్యులేటెడ్ ద 5/2 ఆఫ్ ద నెంబర్, if one student calculated the 5/2 of the number but by mistake he applied instead of 5/12 అతను ఏం చేస్తాడంటే, ఒరే బాబు నువ్వు 5/2తో మల్టిప్లై చేయాలంటే వాడు ఏం చేస్తాడంటే 5/12తో గుణించాడంట. అర్థమవుతుందా చెప్పిన మాట? హీ గాట్ 150 మోర్ దాన్ ద యాక్చువల్ ఆన్సర్. సో 150 ఎక్కువ వస్తుందంట. దెన్ ఫైండ్ ద నెంబర్ అని అడిగాడండి. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, x × 5/2 ఎక్స్ని 5/2తో మల్టిప్లై చేయమంటే బై మిస్టేక్ ఏం చేశాడంటే వాడు 5/12తో మల్టిప్లై చేస్తాడు. అంటే 5/2 కొన్ని చూడండి మనకు 12 మార్కులు వస్తే 21 మార్కులు వేసేస్తుంటారు కదా, అట్లా అనమాట. సో 150 మోర్ ఆర్ లెస్ అనేటప్పుడు మైనస్ సింబల్ తగిలించాలండి. రైట్ అండి. సో 5x/2
మైనస్ 5x/12 ఈక్వల్ టు 1/50 అండి. ఎల్సిఎం ఈజ్ 12 అండి. 2కి 12కి ఎల్సిఎం 12 అండి. 2 6ల 12, 6 5ల 30x అండి. సో 12 1ల 12. సో డియర్ ఆస్పిరెంట్స్, ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, ఆప్షన్స్ వారీగా ఉండేటువంటి సమ్స్ కాదు. ఓకేనండి. సో 25x/12 ఈక్వల్ టు 150 అండి. దేర్ ఫోర్ 25 1లు 25 6లు అండి. దేర్ ఫోర్ x ఈక్వల్ టు ఏమవుతుందంటే 12 6ల 72 అండి. ఆప్షన్ 2 అండి. ఓకేనండి. రైట్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%. ఓకేనండి. క్యూబ్ అంటే మీకు తెలుసు కదా, క్యూబ్ అంటే ఏంటంటే ఘనము, క్యూబాయిడ్ అంటే దీర్ఘఘనము అని అర్థం. 50% ఇంక్రీజ్ చేశారంట. రైట్ అండి. ఇంక్రీజ్ సర్ఫేస్ ఏరియా, పెరిగినటువంటి వైశాల్యం ఎంత అని అడిగాడండి. సరే, ఎవ్రీ టైం ఏంటంటే ఏరియా 100 అనుకుంటామండి. ఎవ్రీ టైం ఏరియా ఏమనుకుంటామండి, 100 అనుకుంటామండి. వాల్యూమ్ కూడా ఏమనుకుంటామంటే 100 అనుకుంటామండి. అదేంటి, ఏరియా అంటే 2 times కదా, వాల్యూమ్ అంటే 3 times కదా అనుకోవచ్చు. అది ఏరియా అయినా, వాల్యూమ్ అయినా, ప్రపంచమైనా, భారతదేశం అయినా, మన సొంత గ్రామం అయినా, మనమైన 100% ఏనండి. పక్కడితో కంపేర్ చేస్తేనే పోలుకుంటుంది. ఓకేనండి. సో ఈచ్ ఎడ్జ్ ఎంత పెంచాడంటే కనుక చూడండి ఫ్రెండ్స్, 50% పెంచాడండి. సైడ్ అనేది ఎంత పెంచాడండి, 50% పెంచాడంటే కనుక 150/100 రాసుకోవచ్చు అండి, లేదంటే 3/2 రాసుకోవచ్చు అండి. రెండో సైడ్ ఎంత పెంచాడంటే 50% ఎప్పుడైతే పెంచాడో అది 150/100 అవుతుందండి. సో 100కి 100 క్యాన్సిలేషన్ అయితే పైన 2 సున్నాలు కింద 2 సున్నాలు ఉంటే కనుక 225 అండి. సో 100లో ఎంత మార్పు వచ్చిందంటే కనుక 125% మార్పు వచ్చిందండి. ఎంత వచ్చిందండి ఇక్కడ, 125% అనేది పెరిగిందండి. సో ఆప్షన్ 1 అండి. అండర్స్టాండ్? రైట్ అండి. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, 10 సమ్. ఇఫ్ ద సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ 2 స్పేర్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:9. సో ఇక్కడ ఏంటంటే సర్ఫేస్ ఏరియాస్ ఇచ్చాడండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక మనం చూడండి, సర్ఫేస్ ఏరియాస్ ఫార్ములా ఏంటంటే జస్ట్ మనం మామూలుగా A1² A2² రాసుకున్నాం అనుకోండి, 4:9 కదా. ఓకేనండి. అదే వాడు ఏమడిగాడు, దెన్ ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్స్ అడిగాడు. ఏమడిగాడండి, వాల్యూమ్స్ అడిగాడు. A1³ A2³ ఎంత అవుతుందంటే దీనికి రూట్ కడితే ఏమవుతుందంటే 2:3 అవుతుందండి. దానికి క్యూబ్ సప్లై చేస్తే ఏమవుతుందంటే చూడండి 8:27 అవుతుందండి. ఇది ఒక సింపుల్ మెథడ్ అండి. లేదు మనం మామూలుగా ఫార్ములేటిక్గా చేద్దామంటే కనుక స్పేర్స్ యొక్క ఏరియాకు ఫార్ములా ఏంటంటే 4πr² అండి. ఏంటండి, 4πr². రైట్ అండి. ఈక్వల్ టు 4:9. అండర్స్టాండ్? 4:9. ఇలా చూడండి ఫ్రెండ్స్, 4π క్యాన్సిల్ చేస్తే కనుక చూడండి R1² R2² ఈక్వల్ టు ఏమవుతుందంటే 4:9 అవుతుందండి. దేర్ ఫోర్ R1:R2 ఈక్వల్ టు ఏమవుతుందంటే 2:3 అవుతుందండి. R1:R2 ఏమవుతుందండి ఇక్కడ 2:3 అవుతుందండి. రైట్ అండి. వాడు ఏమన్నాడంటే వాల్యూమ్స్ అడిగాడు కదా. ఏమడిగాడండి, వాల్యూమ్స్ అడిగాడు. V1:V2 ఫార్ములా ఏంటంటే 4/3 πr³ ఈస్టు 4/3 πr³ ఏమవుతుందంటే 4/3 క్యాన్సిలేషన్ అవుతుందండి. పైకి క్యాన్సిలేషన్ అవుతుందండి. R1³ R2³ అంటే 2³ ఏమవుతుందంటే 8 అవుతుందండి. 3³ ఏమవుతుందంటే 27 అవుతుందండి. 8:27 అనేది ఆప్షన్ 3 అండి. నేను చెప్పేది ఇక్కడ సింపుల్గా ఉంది కాబట్టి అది ఫాలో అయిపోండి. ఫార్ములా ప్రకారంగా కావాలంటే కనుక ఇలా ఫాలో అయిపోతారండి. ఓకేనండి. ఓవర్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోని మంచిగా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే కనుక మరిన్ని వీడియోస్ చూడవచ్చు. థ్యాంక్ యూ.